డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చూసుకున్నాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. మరి సీట్ మ్యాట్రిక్స్, మరి వేకెంట్ సీట్ ఇంకా ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూడాలి. వేకెంట్ లిస్ట్ అయితే ఇంకా రానట్టుంది పబ్లిక్. మరి వేకెంట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారో మరి చూడాలి. సీశాబ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే క్యాండిడేట్ యాక్టివిటీ. మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోయింది కదా, మరి వేకెంట్ సీట్స్ అయితే ఇంకా రాలేదు. సేమ్ రిజిస్ట్రేషన్లో కూడా జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చూసుకోండి. రిజిస్ట్రేషన్ చూసుకోవాలి ఎంత అని ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్ అందరూ కూడా. రిజిస్ట్రేషను ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే 19,000 కట్టాలమ్మా ఆల్రెడీ. కొత్తగా చేసుకునేవాళ్ళు మాత్రమే, ఇది కొత్తగా చేసుకునేవాళ్ళు మాత్రమే. ఆల్రెడీ జోసాలో మీరు డబ్బులు కట్టుంటే యూ నో నీడ్ టు ఫ్రీ అనమాట, మీరు కట్టవలసిన అవసరం లేదు. జోసాలో నేను డబ్బులు ఏమి కట్టలేదు సార్ అంటే ఇప్పుడు మీరు 19,000 కట్టాలి. జోసాలో ఏంటంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ప్లస్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు 2 కట్టాలి. అక్కడ కట్టిన వాళ్ళు ఇక్కడ ఏం కట్టవలసిన అవసరం లేదు. అదేవిధంగా కట్టని వాళ్ళు 19,000 కట్టాలి. అదర్స్ వచ్చేసి 40,000 రూపాయలు కట్టాలి. మరి జనరల్ కానీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మొత్తం కూడా 40,000 రూపాయలు అయితే పేమెంట్ కట్టవలసి ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఇక్కడ మనకి ఇంకా రాలేదట్టుకుంటాం. మరి వచ్చిన తర్వాత వేకెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి కూడా వేకెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు మరి వేకెంట్ లిస్ట్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయటం అయితే మనకి వేకెంట్ లిస్ట్ అయితే ఇంకా రాలేదమ్మా. మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇది మన వాట్సాప్ నంబరు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది. స్టూడెంట్స్ ఓవరాల్గా మరి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. రిజిస్ట్రేషన్ చూసుకున్న తర్వాత మనము స్టూడెంట్స్ ఏ విధంగా వేకెంట్ లిస్ట్ ఎన్ని ఉన్నాయో కూడా దానికి సంబంధించిన వీడియో కూడా చేయటం అయితే మీరు దీనికి సంబంధించిన ఫామ్స్ కూడా స్పెషల్లో డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి కదా, క్యాష్ సర్టిఫికేట్ అని, కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మరి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. చూసుకోండి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ చూసుకోండి. చెప్పాను కదా. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్.